ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అందిన ఆహారంలో ఈ దినము మనము ఆ దేవదేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అనుదినము ఆత్మీయ ఆహారాన్ని ప్రభువారు దయచేస్తూ ఉన్నారు. జాగ్రత్తగా వింటున్నారా? పిల్లరా, ఎలా ఉన్నారు? ఏకోనే లేచారా? ప్రార్థన చేస్తూ ఉన్నారా? ఒక అధ్యాయమైన కనీసం బైబిల్ చదివారా? ఈ విధముగా నీ దిన ప్రయాణమును సాగిస్తే అది ఎంతో ఆశీర్వాదకరముగా ఉంటుంది నీకు ఈ దినమంతా కూడా. కావున అందరూ ఏకువజాము ప్రార్థన అనుభవంలోకి రావాలని మరీ నేను ప్రార్థిస్తూ ఉన్నాను. నేను చెప్పాను కదా, మా సంఘంలో ఉన్న స్త్రీలు ఏకోజాములో ఇదిగో ఈ టైంలో లేచి ఒకరికొకరు పురికొల్పుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ అనుభవంలోకి వచ్చారు. నాకెంతో ఆనందం. అలాగే ఈ అందిన ఆహారాన్ని ఫాలో అవుతున్న యూవర్స్ అందరూ కూడా ఈ అనుభవంలోకి రావాలని ప్రేమతో నేను మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. ఎందుకనగా ఆత్మీయ జీవితంలో ఒక టానిక్ ఇది. బలమైన ఆహారం, బలమైన ఆహారాన్ని భుజించాలి. ఒక టానిక్ లాంటిదండి ఈ ఏకోజాము ప్రార్థన, ఏకోజాము వాక్య ధ్యానం. అందరూ కూడా ఈ అనుభవంలోకి వస్తే సాతాన్ని జయించి వేస్తాం. మనం ఓడిపోము, ఎప్పటికీ ఓడిపోము. జయమే జయమే జయమే. ప్రియా దేవుని బిడ్డలారా, యోహాను గారు 16వ అధ్యాయంలో 33వ వచనములో యోహాను రాసిన పత్రికలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక గొప్ప మాట తన శిష్యులతో మాట్లాడతాడు. చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఆ మాట ఏంటి. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచూ ఉన్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. చూడండి ఏమండి, ఏ దేవుని వెంబడించే వారికి ఈ లోకములో శ్రమలే. యేసయ్య చెప్పే మాటది. కానీ పరలోకములో ఆనందం, పరలోకములో సంతోషం, పరమందు శ్రమలు లేని మార్గం ఇది, యేసయ్య మార్గం. లోకమందు శ్రమలే అయినను అంటాడు ఇక్కడ. చూడండి, ఈ లోకంలో మీకు శ్రమలు కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. ఎందుకనగా నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను. అంటే ఈ శ్రమలను నేను జయించాను, ఈ లోకాన్ని నేను జయించాను. మీరు ధైర్యం తెచ్చుకోండి, భయపడవద్దు. చిన్న విషయానికే ఉలికి పడిపోతుంటారు చాలామంది. అయ్యో అయ్యో, ఆ మాట నీ నోట్లో రాకూడదు. కారణం తెలుసా? నీవు నమ్ముకున్న దేవుడు ఈ లోకాన్ని జయించున్నాడు. ఆయన ధైర్యం ఇచ్చే దేవుడు, ఆయన అభయం ఇచ్చే దేవుడు, ఆయన కృపను అనుగ్రహించే దేవుడు. కావున ప్రియులారా, ధైర్యం తెచ్చుకొనుడి. ఎందుకనగా నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను అంటాడు ప్రభు. కావున ఆ దేవుని యొక్క కృపలో ప్రియులారా, శ్రమలు క్రైస్తవులకు తప్పనిసరిగా వస్తాయి. ఎందుకనగా ఈ లోకం మంద కాదు. ఈ లోకాన్ని మనము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ లోకానుసారంగా మనం జీవించడం లేదు. లోకంలో ఉన్న దానిని మనం వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది పాపం కాబట్టి. ఈ పాపపు లోకాన్ని
మనం ద్వేషిస్తున్నాం కాబట్టి శ్రమలే. మనం ఏకీభవిస్తే ఆ విధానం వేరు. మనం ఏకీభవించం కదా. ఎందుకనగా మన ప్రభువారు ఈ లోకాన్ని జయించి ఉన్నారు. ఆయన ఎప్పుడు లోకంతో ఏకీభవించలేదు, ఈ మనుషులతో ఏకీభవించలేదు. కావున ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం అవగాహన చేసుకోవలసిన గొప్ప మాట, ఇది మనకు శ్రమలు కలుగును. ఏమండి, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి. ఎందుకనగా నేను లోకమును జయించి ఉన్నాను అంటాడు. కావున ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఏకోజాములో దేవుడు నీకు ధైర్యం ఇస్తూ ఉన్నాడు. లోకాన్ని జయించిన జయశీలుడైన దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించునుగాక. హల్లెలూయా. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మహోన్నతుడ స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, జయశీలుడైన ఆ దేవదేవుని కృప ఈ దినమంతా నీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపించునుగాక. ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా. స్తోత్రం.